సో ఏ రెసిపీ ప్రిపేర్ అయ్యొచ్చావు? మాయిశ్చరైజ్డ్ ఏరా మాయిశ్చర్స్ మాయిశ్చరైజర్లు అంటున్నావు. చెప్పు, మాయిశ్చర్స్లో ఏ టైప్ ఆఫ్ రెసిపీ చేస్తున్నావు? డబల్ బీన్స్ కర్రీ. సో మరి లేట్ చేయకుండా మా శివాని చేయబోయే మాయిశ్చర్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మాయిశ్చర్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడకబెట్టిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నూనె, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర. మాయిశ్చర్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలా? ఫస్ట్ కడాయి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకో. సో ఇందాక నువ్వు అసలు ఏం చదువుతున్నావో చెప్పలేదు. బీకామ్. ఓకే, ఇప్పుడు ఏ సెకండ్ ఇయర్. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఆనియన్ మొత్తం టోటల్గా వేసుకోవాలి. కరివేపాకు టోటల్ వేసుకోవాలి. సో మరి తర్వాత ఏం వేసుకోవాలి? టమాటో. నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. గార్లిక్ లేదా దాంట్లో? ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం. కలిపేయాలి ఫస్ట్. ఫ్రై చేసేసుకో. నెక్స్ట్ క్యాబేజ్ మూత పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 minutes. సో టొమాటోస్ కుక్ అయిపోయినట్టున్నాయి, ఒకసారి చూసేద్దామా? చూసి. ఎస్. నెక్స్ట్ నైట్ ఉడకబెట్టుకున్న డబల్ బీన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన ఆలు వేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకో. నెక్స్ట్ గరం మసాలా. వాటర్ పోసి ఉడికించింది. ఏం చేస్తున్నావురా నువ్వు? వాటర్ పోసి మూత పెట్టి ఉడికించినాక ఆగాలి. ఓకే, సో వాటర్ కావాలి కదా. సో ఎంత కావాలో చూసుకో. మూత పెట్టి. ఓకే, సో ఇప్పుడు ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవే కాబట్టి ఒక 5 minutes ఉంచిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే, సో మన రెసిపీ ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఈ లోపల సో నువ్వు ఫుల్ ఇంటెలిజెంట్ కదా, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఒక ఫ్రూట్కి అదే పేరు ఉంటుంది, ఒక బర్డ్కి కూడా అదే పేరు ఉంటుంది. సో ఏం పేరు అది? సేమ్ నేమ్. థింక్రా, నీకేమేం ఫ్రూట్స్ తెలుసు చెప్పు? యాపిల్, బనానా, ఆరెంజ్, గ్రేప్స్, ప్రొమగ్రానేట్. మరి ఏం బర్డ్స్ తెలుసు? ప్యారెట్, పిజియన్. అంతేనా? ఈ రెండే తెలుసా నీకు? అలానే ఒక ఫ్రూట్కి ఒక బర్డ్కి సేమ్ నేమ్ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ ఓకే, కానీ డ్రాగన్ ఈజ్ నాట్ బర్డ్ కదా. సో గివ్ అప్. చెప్పండి. సో ఆన్సర్ ఈస్ కివి. కివి బర్డ్ ఉంటుంది, కివి ఫ్రూట్ ఉంటుంది. సేమ్ నీ కలర్లోనే ఉంటుంది ఫ్రూట్ కూడా. ఓకే, సో కివి ఈజ్ ద ఆన్సర్. అందుకే ఆలోచించాలి. స్వీట్, ఇప్పుడు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేశాను, నువ్వు నన్ను టేస్ట్ చేస్తున్నా. అడగరా? 60 రూపాయలని 500 మంది ఎలా పంచుకుంటారు? ఒరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 రూపాయలు 500 మంది ఎందుకు పంచుకుంటారా? అంత తక్కువ మనీని, అదేమన్నా 500 కోట్ల, అంత తక్కువ అమౌంట్ ఎందుకు పంచుకుంటున్నారా వాళ్ళు? ఎలా పంచుకుంటారో చెప్పు.
అంటే చేత్తో పంచుకుంటారు. అబ్బా అవును మరి ఇంకెట్లా పంచుతారా? ఆలోచించు స్వీటీ. నేను మ్యాథ్స్ ని తప్పించుకుని పారిపోయి సైన్స్ లోకి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతావురా? ఆలోచించి నాకు లాస్ట్లో చెప్పండి. ఓకే సరే, నేను ఆలోచిస్తాను, నాకు టైం ఇచ్చావు కదా. ఈ లోపల కర్రీ అయిపోయిందో లేదో చూసేద్దాం. ఓకే, అయిపోయినట్టుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, కొంచెం కలుపుకొని వేసుకో. యమ్మీ వేడి వేడి మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడకబెట్టిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నూనె, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర. మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టి ఉడికించిన డబుల్ బీన్స్, ఉడికించిన ఆలు ముక్కలు, ఉప్పు, గరం మసాలా, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మార్చెస్ స్టైల్ డబుల్ బీన్స్ కర్రీ రెడీ.